10 సంవత్సరాల పాటు ఏ దళితుడు మీ అన్నగారు 10 సంవత్సరాల పాటు ఏ దళితుతో నువ్వు కలిసి ఉన్నావు? ఎవరికి మీరు సాయం చేసిండ్రు? ఎవరితో కలిసి ఫోటో దిగిన మీరు? ఇవాళ ఓడిపోయినావని సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దళితులందరూ పిలిపించుకొని ఫోటోలు దిగుతా ఉన్నారు. అమ్మా, నువ్వు సామాజిక తెలంగాణ నీకు తెలియదు తల్లి. సామాజిక తెలంగాణ అంటే ఫస్ట్ నీ దుకాణం, మీ అయ్య ముఖ్యమంత్రి పదవి, మీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండరమ్మా, కొత్తోళ్ళు ఉండరు. ఓ ఎస్సీ దళిత ముఖ్యమంత్రి, ఓ బీసీ పార్టీ ప్రెసిడెంటు, జాగృతికి ఒక ఎస్టీ మహిళను అధ్యక్షురాలు చేయాలి సామాజిక తెలంగాణ అంటే. ఇది తెలిసా తెలియకనా నీకు? చదువుకున్నావు నువ్వు? అసలు నువ్వు చదువుకున్నట్టు అనిపిస్తలేదు. తెలంగాణలో సోషల్ జస్టిస్ గురించి, తెలంగాణలో పరిస్థితుల గురించి నీకు తెలియనట్టు అంది. కేవలం మీకు అధికారం గురించే తెలుసు. మీకు అధికారం వచ్చినప్పుడు డబ్బులు సంపాదించడం ఎలా, కులాన్ని పైకి తీసుకురావడం ఎట్లా, మీ వాళ్ళకు, నీకు సంబంధించిన వాళ్ళకు, మీ అన్నకు సంబంధించిన వాళ్ళకు, మీకు సంబంధించిన పదవులు వేయడం ఎట్లా, అది తెలుసు తప్ప సామాజిక తెలంగాణ గురించి నీకు తెలియదు. అది చెప్పకు. నువ్వు కనుక సామాజిక తెలంగాణ తిప్పుకుంటా పోతే ఆ సామాజిక తెలంగాణ తెలుసుకున్న ఈ 4 కులాలోళ్ళు నిన్ను, మీ అయ్యని, మీ రాజకీయాన్ని మొత్తం పొందబెడతారమ్మా. దయచేసి ఈ సామాజిక తెలంగాణ అనే పదాన్ని నువ్వు అనకమ్మా. నువ్వు అనేది కాదది. అది మాట్లాడితే ఇట్లాంటి విశాఖం మహారాజు ఎవరో మాట్లాడాలా. నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు. నువ్వు దొరసాలని. నువ్వేం మాట్లాడతావమ్మా తెలంగాణలో సామాజిక తెలంగాణ గురించి? నువ్వు మాట్లాడవు. నీకు కావాల్సింది బంగారం, తెలంగాణ తల్లి కిరీటం అవి కావాలి తల్లి. నీకు డబ్బు కావాలి, సారా దుకాణాలు కావాలి. కానీ సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పూలే గురించి మళ్ళీ మాట్లాడితే నీ నోట్లో పురుగులు పడతాయి. దయచేసి ఇట్లాంటి బంద్ చేసి, నీ మీద ఎవ్వరు దుష్ప్రచారం చేయరు. మీ అన్నయ్య చేస్తాడమ్మా, మీ పార్టీ చేస్తుంది. నిన్ను పార్టీలో ఉండకుండా తరిమి కొడతారు వాళ్ళే అని దయచేసి అన్ని ఆలోచించుకొని మాట్లాడమని కల్వకుంట్ల కవిత గారిని కోరుతా ఉన్నాడు.